నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ 2025 రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ దానికంటే ముందు డిసెంబర్లో గ్రహ గోచారం ఎలా ఉంది, ఏ గ్రహం ఎప్పుడు ట్రాన్సిట్ అవుతుంది, ఏ రాశిలోకి ట్రాన్సిట్ అవుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుందామండి. మొదటగా మనము రవి గ్రహం కనుక చూసుకున్నట్లయితే రవి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరగడము, దాని తర్వాత నెలాఖరి వరకు అంటే 31వ తారీఖు వరకు కూడా మనకి ధనుసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది. చంద్రుడు ఎలాగో మనకి 2.5 రోజులకి రాశి మారుతూ ఉంటారు కాబట్టి చంద్రుడి పరిజ్ఞానం మనకు అంతగా తీసుకోము మేజర్ ట్రాన్సిట్స్కి సంబంధించి. సో కుజుడు కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ 7వ తారీఖున ధనుసు రాశిలోకి సంచారము, దానికంటే ముందు మొదటి 6 రోజులు కూడా వృశ్చిక రాశిలో సంచారము, రవి కుజుల యొక్క కలయిక మొదటి 6 రోజుల వరకు కూడా ఉంటుంది వృశ్చిక రాశిలో. తర్వాత డిసెంబర్ 7వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు కూడా కుజుడు ధనుసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది. గురుగ్రహం చూసుకున్నట్లయితే వక్రిగతిలో ఉండి ఫస్ట్ 5 days అంటే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా గురువు మనకి కర్కాటక రాశిలో సంచారం జరిగి వక్రిగతిలో మనకి మిథున రాశిలోకి ఎంటర్ అవ్వడం అనేది కనిపిస్తుంది అన్నమాట. అండ్ మనము చాలా ఎపిసోడ్స్లో ఇదివరకు కూడా చెప్పుకున్నాము, గురువు మనకి ఈ సంవత్సరం అతిచారిలో ఉంటారు ట్రాన్సిట్లో అని, అంటే ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది. సో మిథున రాశిలో సంచారం జరుగుతుందన్నమాట 5వ తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా. శనిని చూసుకున్నట్లయితే మీనరాశిలో సంచారము పూర్వభాద్ర నక్షత్రంలో నుంచి సంచారం జరుగుతుంది. రాహు చూసుకున్నట్లయితే గనక కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంచారము, కేతు పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం జరగడము. అండ్ బుధుడి కనుక చూసుకున్నట్లయితే మొదటి 16 రోజులు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారము, తర్వాత ధనుసు రాశిలోకి సంచారం అనేది కనిపిస్తుంది. అండ్ శుక్రుడు కనుక చూసుకున్నట్లయితే మొదటి 20 రోజులు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారము, దాని తర్వాత ధనుసు రాశిలోకి సంచారం జరుగుతుంది. సో ఇలాంటి గ్రహగతులని మనం గనక పరిశీలించినట్లయితే ఎక్కువ మనకి ధనుసు రాశి వృశ్చిక రాశి యాక్టివేషన్ అనేది కనిపిస్తుంది. అండ్ మనకి శుక్రుడు మనకి వృశ్చిక రాశిలో సంచారం, తులారాశి నుంచి వృశ్చిక రాశిలో, తర్వాత వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి, ఇక్కడ కూడా మనకి జలతత్వమైన వృశ్చిక రాశి యాక్టివేషన్లో ఉండడము. అండ్ మనకి శని కూడా మీనరాశిలో సంచారము జలతత్వ రాశి అవ్వడము. అండ్ రాహు వచ్చేసరికి శతభిష నక్షత్రము జలతత్వ నక్షత్రంలో, అంటే శతభిష మనకి వరుణుడు రూల్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి వరుణుడు వర్షాలకి కారణం అని కూడా మనం చెప్తూ ఉంటాం. అంటే ఆయన వర్షాలకి దేవుడు, లేకపోతే మనకి సముద్రాలకి దేవుడు అని కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి రాహు అక్కడ సంచారం జరగడము. అండ్ రవి కూడా మనకి మొదట 15 రోజులు వృశ్చిక రాశిలో సంచారము, తర్వాత మనకి ధనుసు రాశిలో సంచారము. సో ఇలాంటి ట్రాన్సిట్ని మనము చూసుకున్నట్లు అయితే గనక మనకి గ్లోబల్ లెవెల్గా చూసుకుంటే మనకి వాటర్కి సంబంధించి, అంటే జలానికి సంబంధించి కొద్దిగా మనకి ఇష్యూస్ రావడం, అంటే సైక్లోన్స్ రావడము, టైఫూన్స్ రావడము, లేకపోతే వాటర్కి సంబంధించి యాక్సిడెంట్స్ జరగడం, అంటే కొంతమంది బీచెస్కి వెళ్ళడము అక్కడ ఇష్యూస్ రావడము, లేకపోతే యాక్సిడెంట్ జరగడము, వీళ్ళు కొద్దిగా నెగ్లిజెన్సీ తోటి ఉన్నప్పుడు కొద్దిగా యాక్సిడెంట్స్ జరగడము వాటర్కి సంబంధించి ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళనంత మట్టుకు ద్వాదశ రాశులు అందరూ కూడా ఇదొక కామన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడన్నా నదీ స్నానాలకి వెళ్ళినా సముద్ర స్నానాలకి వెళ్ళినా కొద్దిగా అలర్ట్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. మనకి ఈ ట్రాన్సిట్స్ వల్ల చలి తీవ్రత కూడా ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది. మనకి తెలుగు రాష్ట్రాలలో చలి కూడా ఎక్కువ ఉంటుంది. కోల్డ్ ఫ్రంట్ అనేది అయితే చెప్తూ ఉంటామో ఈ మొదట 15-16 రోజులు కూడా కోల్డ్ ఫ్రంట్ అనేది ఎక్కువ ఉండి ఉష్ణం చాలా చలి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో అది కూడా ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఎవరైనా సముద్ర తీరంలో ఉన్నవాళ్ళు ఇతర వేరే దేశాలలో ఉంటే గనక ఈ జలాశయాలకి వెళ్ళినప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి.
ఎలాంటి వాటర్ స్పోర్ట్స్కి చేసుకున్నా కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండి ప్రికాషన్స్ తీసుకోండి. అండ్ ఇమోషన్స్ పైన డెసిషన్స్ తీసుకోకండి. ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక కామన్ పాయింట్ అన్నమాట. ఎటువంటి డెసిషన్స్ లైఫ్కి సంబంధించి మేజర్ ఈవెంట్స్కి సంబంధించి డెసిషన్స్ మీరు ఏవైతే తీసుకుంటారో అవి ఇమోషన్స్ మీద తీసుకున్నట్లయితే కనుక మీకు చాలా మట్టుకు నష్టపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి కొద్దిగా లాజికల్గా ప్రాక్టికల్గా ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అండ్ ఇండివిజువల్గా ఏ రాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి అనేది నేను మీకు వివరిస్తాను. వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ నెలంతా కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. వృషభ రాశి వాళ్ళకి కుటుంబంలో కొద్దిపాటిగా చికాకులు కనిపిస్తున్నాయి. ఎందువల్ల అంటే చతుర్థ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది అండ్ వక్రిగతిలో ఉన్న గురువు ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతుంది. కాబట్టి గృహ వాతావరణంలో కొద్దిపాటిగా చికాకులు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు వీలైనంత మట్టుకు సంయమనం పాటించి ఎదుటి వాళ్ళని నొప్పించేలాంటి మాటలు మాట్లాడకుండా ఉన్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా కొద్దిగా బాగుంటుంది. శుభకార్యాలకి కొద్దిపాటిగా డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఏర్పడడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ నెలంతా కూడా వృషభ రాశి వాళ్ళకి. ఇదివరకు ఏవైనా ఇబ్బందులు ఉండుంటే కనుక ఎప్పుడైతే శుక్రుడు నీచలో ఉన్నప్పుడు దానివల్ల మీకు ఇద్దరి మధ్యలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చి ఉంటే కనుక ఈ డిస్టర్బెన్సెస్ అంతా కూడా ఈ నెలంతా క్లియర్ అయిపోతుంది. సప్తమ స్థానంలో రవి కుజుల కలయిక, దాని తర్వాత మళ్ళీ అష్టమ స్థానంలో సంచారం జరగడము, ఇవన్నీ కూడా మనకి కొద్దిపాటిగా విసిబిలిటీ అనేది ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది. అంటే మీకు ఒకవేళ ఉద్యోగరీత్యా మీరు ఇప్పటి వరకు ప్రమోషన్స్ లేకుండా ఆగిపోయి ఉన్నా, లేకపోతే మేనేజర్స్ దగ్గర నుంచి మీకు ప్రాపర్ సపోర్ట్ రాకపోయి ఉంటే కనుక ఇప్పుడు మీకు కొద్దిపాటిగా విసిబిలిటీ అనేది పెరుగుతుంది. అంటే మిమ్మల్ని గుర్తించడానికి, మీ యొక్క ఎఫర్ట్స్ని గుర్తించడానికి మంచి రిజల్ట్ కనిపిస్తుంది అన్నమాట ఈ నెలంతా కూడా. తండ్రితోటి వీలైనంత మట్టుకు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి, వారిని గౌరవించండి. వారి బ్లెస్సింగ్స్ మీరు తీసుకున్నట్లయితే మీరు ఉద్యోగంలో కూడా మీకు మంచి గుర్తింపు రావడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకి ఉద్యోగంలో రాజయోగం రావడానికి మనకి సూర్యుడి యొక్క బ్లెస్సింగ్స్ అవసరము. సూర్యుడిని మనం తండ్రితో పోలుస్తాం కాబట్టి ఇక్కడ రవికుజులు కలయిక సప్తమ స్థానంలో ఉండడము, దాని తర్వాత మళ్ళీ అష్టమ స్థానంలో ఉండడము, ఇలాంటి ట్రాన్సిట్స్ మనకి ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో తండ్రి ఆరోగ్యం పట్ల, తండ్రికి ఏదైనా ఇమీడియట్గా అవసరమైన తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ అనేవి తీసుకోవడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అప్పుడప్పుడు మీకు కొద్దిపాటిగా కోపం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ కోపంని కనుక మీరు కొద్దిపాటిగా కంట్రోల్ చేసుకొని మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక ప్రాపర్ ప్లానింగ్ మీరు పెట్టుకున్నట్లయితే కనుక అది కూడా మీకు ఫేవరబుల్గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రాహు దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు కెరియర్లో మంచి గుర్తింపు రావడానికి, కాకపోతే కొద్దిపాటిగా మీ గుప్త శత్రువులు ఎవరైతే ఉంటారో మీ గ్రోత్కి అడ్డుపడేలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల ఎటువంటి ఆబ్స్టికల్స్ లేకుండా మీకు అన్నీ కూడా బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లాభస్థానంలో శని సంచారము, మీకు ఇప్పుడు డైరెక్ట్ అయిన శని ఉంటుంది కాబట్టి ఆ శని నుంచి కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి కూడా పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. సో వీలైనంత మట్టుకు శని యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి, రాహు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు కెరియర్ ఫ్రంట్లో కనుక ఎక్కువ ఫోకస్ చేసి మీ ప్రమోషన్స్ కోసం కనుక మీరు పాకులాడినట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా ఫేవరబుల్గానే ఉంటుంది. ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలనుకుంటే కనుక రెగ్యులర్గా ఈ నెలంతా కూడా మీరు లక్ష్మీదేవి అష్టకం చదువుకోవడము, డైలీ 3 times అనమాట, మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి కనుక మీరు లక్ష్మీ అష్టకం చదువుకోవడము, లేకపోతే లక్ష్మీదేవి అష్టోత్తరం చేసుకోవడము, సూర్యుడికి ప్రతిరోజు కూడా అర్ఘ్యం ఇవ్వడము, ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడము, రాహు యొక్క దుష్ప్రభావాలు మీ పైన పడకుండా మీకు ఉద్యోగంలో మంచి గుర్తింపు రావడానికి దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము, దుర్గా చాలీసా, దుర్గా సప్తశతి పారాయణం ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి.